నీకు ఒక గ్యారంటీ బుక్, ఒక వారంటీ బుక్ ఉంది. ఏది? బైబిల్. అది చూసి నేర్చుకో. ఏం తిన్నాలో ఏం తాగాలో పిచ్చోళ్ళ లెక్క ఏదంటే అది వేసేసుకుంటే జల్దీ పోతావు, జల్దీనే పోతావు. ఏమి అనుభవించే జ్ఞానం కూడా లేదు, ఏమి తిన్నలో జ్ఞానం లేదు, ఏది తాగలో జ్ఞానం లేదు. ఏది దొరికితే అది చీప్ అండ్ బెస్ట్. ఏసుడే లోపల. నీ బండి కొనుక్కున్నావు కదా, నీ కొత్త బండిలో వేసేసుకోండి. ఎట్లా పెట్రోల్ బదులు నీళ్ళు వేసేసాయి. డీజిల్ పెట్రోల్ వేసాయి. డీజిల్ బండిలో పెట్రోల్ బండిలో డీజిల్ నడిపి నడుస్తుందా? ఎందుకు నడవదు? నువ్వు ఎందుకు వేయవు మరి? అంటే నీ డబ్బులు సంపాదించుకొని తీసుకున్న బండి నీకు అంత ఇంపార్టెంట్ అయితే, నీకు చేసిన దేవుడు ఒకడు మీ అయ్య పైన ఉన్నాడు, మీ తండ్రి. ఆయనకు అధికారము నీకు లేదు. మీరు దేవుని ఆలయం ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు. మీరెవరు? చిన్న మాట అర్థమైతలేదు. బుద్ధి లేక జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ షుగర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, చిన్న పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, ఎంటికలన్నీ పడిపోతున్నాయి. ఈ లాంగ్వేజ్లో చెప్తే అర్థం లేదు. ఎందుకు? అందుకే నువ్వు ఏంటో నీకే తెలియదు. నీ బాడీలో ఉన్న అవయవాల గురించి నీకు తెలియదు. నువ్వెందుకు పుట్టినావు నీకు తెలియదు. పండుకున్నావు, లేస్తున్నావు, తింటున్నావు, ఎవడో పిలిచే పోతున్నావు, ఏదో వేసుకుంటున్నావు, ఏదో టైం పాస్ చేస్తున్నావు, వస్తున్నావు. బతుకా ఇది? ఈ బతుకు కాదు. ఇది ఇంపార్టెంట్ బతుకు ఉండాలా. మీ దగ్గర ఎవరి దగ్గర బండ్లు ఉంటే రేపు వేయండి. మీ బండిలో డీజిల్ బండి ఎవరి దగ్గర ఉంటే దాంట్లో పెట్రోల్ వేసి నడిపేయండి, చూద్దాం నడుస్తుందేమో. కంపెనీ దగ్గర పోతే ఆ కంపెనీ ఒకటి వేసినాడు. మీకు బుద్ధి లేనుడా, మూర్ఖుడా, డీజిల్ బండిలో పెట్రోల్ ఎట్లా వేస్తారు అంటాడా లేదా చెప్పండి. షోరూమ్ తీసుకెళ్ళండి బండి. సార్ బండి నడుస్తా లేదు, ఆగిపోయిందని చెప్పండి. ఏం వేసిందో అంటే పెట్రోల్ వేసిందనండి డీజిల్ బండిలో. ఏమంటాడు యజమాని? ఫస్ట్ ఏమంటాడు చెప్పండి.